All India NBK fans conveners Namburi Satish, GL Sridhar, BBG Tilak, Karnataka NBK fans convener Kantharav ಇವರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರಾದ ವಾಣಿಗಾನಹಳ್ಳಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಅನ್ನಮಯ್ಯ ಜಿಲ್ಲೆಯ ಚೌಡೇಪಳ್ಳಿಯಲ್ಲಿರುವ ಶ್ರೀ ಮೃತ್ಯುಂಜಯ ಈಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪದ್ಮಭೂಷಣ ಶ್ರೀ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರಿಗೆ ಯಾವುದೇ ದೋಷ ತಟ್ಟದಿರಲಿ ಎಂದು 48 ದಿನಗಳ ಕಾಲ ಅಖಂಡ ದೀಪೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಂದು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಇದರ 48ನೇ ದಿನದ ಅಂಗವಾಗಿ ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಆಯೋಜಿಸಲಾಗುತ್ತಿದ್ದು, ಕಾರ್ಯಕ್ರಮದ ದಿನಾಂಕವನ್ನು ಶೀಘ್ರದಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗುವುದು. ಅಂದು ಎಲ್ಲಾ ಬಾಲಯ್ಯ ಅಭಿಮಾನಿಗಳು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಬೇಕೆಂದು ವಾಣಿಗಾನಹಳ್ಳಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ವಿನಂತಿಸಿ ಆಹ್ವಾನ ನೀಡಿದ್ದಾರೆ. అందరికీ నమస్కారం. మన శ్రీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వాళ్ళు మన కాకినాడ పోర్టు షూటింగ్లో కొంచెం వాళ్ళ కాళ్ళకి గాయమైంటుంది. ఆ గాయమైన దీనివల్ల ప్రతి ఒక్క స్టేట్లోన చాలామంది అభిమానులు అనేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే రీతి మేము ముల్బాగల్ తాలూకులో మేము లక్ష్మీ నరసింహస్వామికి కాటేరమ్మకు అక్కడ అభిషేకాలు చేసి ఆ తర్వాత ఇక్కడ మృత్యుంజయేశ్వర అన్నమయ్య జిల్లా చౌడపల్లి గ్రామంలో నిలిచిండే మృత్యుంజయేశ్వర దేవాలయంలో ఈరోజు బసవతారక సేవా ట్రస్ట్ నుండి ఒక అభిషేక కార్యక్రమం చేయాలనుకున్నాము. నందమూరి అభిమానులంతా కలిసి ముల్బాల్ తాలూకులో నందమూరి అభిమానులంతా కలిసి ఆ కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చేసి అఖండ దీపం 44 రోజులు బాలయ్య బాబు పేర్లు 44 రోజులు అఖండ దీపం వెలిగిన తర్వాత మళ్ళీ 44వ రోజు పెద్ద కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ. దానివల్ల ఇక్కడ వచ్చిన దానికి ప్రతి ఒక్కరు గౌరవనీయంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ దేవస్థానం మన పూజ అర్చన చాలా బాగా పూజలు చేసిన వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుసా. ఇక్కడ చేరిన అందరూ నందమూరి అభిమానులకి నేను అనంత ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ఆంధ్రాలో అభిమానులకి మరియు ప్రత్యేకంగా కర్ణాటక ముల్బాగల్ తాలూకులో మన చిన్నపైన గారికి, ఎన్టీ రమణ గారికి, కేవి సుబ్రహ్మణ్యం గారికి, ఎస్ఎస్కే టైలర్ శంకరన్న గారికి, హెచ్ గొల్లల్లి నాగరాజు వాళ్ళకి, మళ్ళీ టౌన్కి వస్తే మన కిరణ్, హరి, చిన్ని వీళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరియు ఇంకెవరి పేర్లైనా మర్చింటే క్షమించమని కోరుతూ ఈ 2 మాటలు